వ్యవసాయ శాఖకి సంబంధించినటువంటి ఉద్యోగులు ఇదివరకు ఎరువులు వ్యవహారం చూసేవాళ్ళు. సచివాలయ వ్యవస్థ వచ్చాక అగ్రికల్చర్ అసిస్టెంట్స్ పెడితే వాళ్ళ మీదకి తోసేస్తున్నారు ఇప్పుడు వ్యవసాయ శాఖ ఉద్యోగులు. ఇప్పుడు నరకం చూస్తున్నటువంటిది వాళ్ళు. నిన్న చివరికి శ్రీకాకుళంలో తిరగబడ్డారు. ఒక్కసారిగా అకస్మాత్తుగా 1000 మంది దాకా ఉన్నటువంటి వాళ్ళందరూ 400 మంది దాకా వ్యవసాయ శాఖ ఈ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ అందరూ కలిసి కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి రోడ్డు మీద కూర్చున్నారు. నిన్న రాత్రి 10 దాకా కూర్చున్నారు. కలెక్టర్ బయటకు రావాల్సి వచ్చింది. విషయం ఏంటో వాళ్ళు చెప్పేదంటే చాలా బాధాకరమైనటువంటి అంశం. ఎరువుల కొరత లేదని ప్రభుత్వం చెప్తుంది. ఈ కొరత ఉంది అంటే అక్కడ ఈ కొరత వెళ్ళిన చోట దొరకట్లేదు వాళ్ళకి. దొరకనప్పుడు రైతులు ఏం చేస్తున్నారు? అధికార పార్టీ నాయకుల మీద ఒత్తిడి తెస్తున్నారు. అధికార పార్టీ నాయకులు ఏం చేస్తున్నారు? ఎవరి చేతిలో ఉన్న ఈ ఎరువులు ఎవరు ఫాలో అప్ చేస్తున్నారు అంటే ఈ వ్యవసాయ అసిస్టెంట్లు, సచివాలయాలు చేసేవాళ్ళు, అగ్రికల్చర్ అసిస్టెంట్లు వాళ్ళకి ఫోన్లు చేస్తున్నారు. ఆ రైతులు ఎదురుకుండా బిల్డప్ కోసం చేస్తున్నారు. వాళ్ళేమో అయ్యా ఇట్లాగా వచ్చినాయి 1000 వస్తే ఇదిగో వీళ్ళకి ఇచ్చేసాము అని వివరంగా చెప్తుంటే నాకు అది తెలవదు, నాకు ఒక 50 పక్కన పెట్టు, నాకు ఒక 100 పక్కన పెట్టు, మా వాళ్ళు వస్తారు ఇచ్చేసి. ఇచ్చిన దానికి డబ్బులు ఇవ్వరు. ప్లస్ అట్లా ఎట్లా పడితే అట్లా ఇచ్చేయడం వల్ల అక్కడ కొరత వస్తుంది. వాళ్ళేమో ఇటు రైతులు వీళ్ళనే బూతులు తిడతారు, అటు అధికార పక్ష నాయకులు వీళ్ళనే బూతులు తిడతారు. అక్కడేమో సఫర్ అవ్వాల్సింది వీళ్ళు. ఒక 50 బస్తాలు పక్కన పెట్టమంటే అట్లా కుదరదన్నందుకు గాను ఒక అధికారికి ఒక ఎంప్లాయీని డిప్యుటేషన్ మీద లాంగ్ దూర ప్రాంతానికి పంపించేశారట. ఇట్లాగే చేస్తున్నారు. మేమేం చేయాలి? మేమేం తప్పు చేసాం? ఇదివరకు ఈ 5 ఏళ్లలో రాలేదు ప్రాబ్లం ఇట్లాంటిది. ఇప్పుడు ఎరువులు తీసుకోవటందేమో వచ్చినటువంటిది ఎరువులు ప్రభుత్వం నుండి తక్కువ వస్తుంది. ఆ వచ్చిన వాటిని మా చేతికి ఇచ్చేయండి అని చెప్పి అధికార పార్టీ నేతలు ఒత్తిడి తెస్తున్నారు. వాళ్ళకి ఇస్తేనేమో ఇక్కడ ఎరువులు కొరత, అలాగనే అయినా సరే వాళ్ళు ఒత్తిడికి తలొగ్గిస్తేనేమో డబ్బులు ఇవ్వట్లేదు అక్కడ. ఇది విచిత్రమైనటువంటి పరిస్థితి. ఏం చెయ్యాలి అని నిలదీస్తున్నటువంటిది ఉద్యమం చేసినటువంటి పరిస్థితి.